అటు పోలీసులకు హెల్మెట్ మస్ట్ అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. సిటీలో ఇప్పటికే హెల్మెట్ రూల్ పక్కాగా అమలు చేస్తున్న కాప్స్ ఇక ఖాకీల్ని కూడా వదలబోమంటున్నారు. యూనిఫామ్ సిబ్బందికి హెల్మెట్ లేకపోయినా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. సైబరాబాద్ లో ఇప్పుడు 2 వీలర్ రైడర్స్ పై హెల్మెట్ రూల్ స్ట్రిక్ట్ గా అమలవుతోంది. హెల్మెట్ లేకుండా రోడ్డుపై డ్రైవ్ చేస్తే చాలు చలానాలతో బాధేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపెయిన్లతో హెల్మెట్ రూల్ అమలులో ట్రాఫిక్ పోలీసులు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటి వరకు సామాన్యులపైనే చలానాల ప్రతాపాన్ని చూపించిన పోలీస్ బాసులు ఇక నుంచి తమ సిబ్బందిని కూడా గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఒకరికి చెప్పేటప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనుకున్నారో ఏమో కానీ పోలీసులకు హెల్మెట్ మస్ట్ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి. ఏదైతే కనుక మనం విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి అతను ఒక మోడల్గా ఉండాలి, అతను ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం హెల్మెట్ రూల్ అని పోలీస్ చెప్పిన తర్వాత మనమే పాటించకపోతే కనుక అది ప్రజలకి చెప్పి ప్రయోజనం లేదు కాబట్టి దీని మీద కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ శ్రీ మహేందర్ రెడ్డి గారు వారందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎవరైనా పోలీస్ అధికారి 3 సార్లు కన్నా పైన దొరికితే కనుక అతను సస్పెండ్ అవ్వటం, విధుల నుంచి సస్పెండ్ చేయడం అనేది అది ఖాయం అన్నమాట. దాని మీద సర్క్యులర్ కూడా నిన్న ఇష్యూ చేయడం జరిగింది. మా అందరికి కూడా దీని మీద ఉత్తర్వులు ఆల్రెడీ ఇవ్వటం కూడా జరిగింది. అందుకోసం పోలీస్ అధికారులు ఎవరైతే విధుల్లో ఉంటారో వాళ్ళంతా కూడా విధుల్లో ఉన్నా విధుల్లో లేకున్నా కానీ కూడా వాళ్ళు ఎందుకంటే హైదరాబాద్ లో బైక్ డ్రైవ్ చేసే ప్రతి పోలీస్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే కాప్స్ పైన యాక్షన్ తీసుకుంటామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. అంతేకాదు హెల్మెట్ లేకుండా వెహికల్ పై వచ్చే వారిని కూడా ఇకపై పోలీస్ స్టేషన్ లోకి అనుమతించారు. ఇప్పటికే సిటీలో 32 మంది పోలీసుల నుంచి జరిమానాలు కూడా వసూలు చేశారు. కాప్స్ కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే 3 సార్లు ఫైన్లు వసూలు చేస్తారు. తర్వాత డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ప్రయత్నంలో నిన్న ఆల్రెడీ దాదాపు 32 మందిని నిన్న కేసులు బుక్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళని. ఈరోజు కూడా ఆ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైతే కనుక హెల్మెట్ ధరించకుండా పోలీసు వారు, అది హోంగార్డ్ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ఇంకా ఏ స్థాయి అయినా కానివ్వండి, వాళ్ళని విధుల్లో ఉన్న అధికారి అయితే కనుక యూనిఫామ్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు వెంటనే అక్కడ ఆపి వాళ్ళకి చలాన్ రాయడం జరుగుతుంది. విధుల్లో లేకపోతే కనుక నార్మల్గా కూడా ఎట్లా అయితే పబ్లిక్ ఉంటారో అదే మాదిరిగా వాళ్ళకి కూడా చలాన్లు వేయటం అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటూ పోలీసులు చేపట్టిన ఈ కొత్త నిబంధనతో మన సిటీ పోలీసులు కూడా మారుతారని భావిస్తున్నారు.